నమస్తే. నా పేరు రాజేశ్వరి. మీ పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు బిలాయ్ సెక్టర్ 6 చిన్న బొమ్మలేశ్వరి దేవాలయం వచ్చున్నాను. అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ చేసి 50 సంవత్సరాలైంది. ఎంత చక్కగా అలంకరించున్నారు చూడండి. నైట్ కంట దాండియా కూడా అవుతుంది. నవరాత్రిలో ఎలా చేస్తున్నారో అలానే చేస్తున్నారు. అమ్మ ప్రాణ ప్రతిష్ఠ కూడా అరటి చెట్లతో పువ్వులతో ఎంత చక్కగా అలంకరించున్నారు చూడండి. అమ్మవారిది మొత్తం అంతా ఎత్తులో ఉంది, కానీ అమ్మవారి కూర్చునే స్థానం మాత్రం చాలా డౌన్లో ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి తంది అలాగే ఉంది, ఏది చేంజ్ చేయలేదు. దేవాలయం మొత్తం మార్చారు. కానీ చూడండి, ఈ పాప ఎంత చక్కగా పువ్వులతో పూజ చేస్తుంది. చూసారా, అంత డౌన్ అయి ఉంది, ఇది కదిలించలేదు. చిన్న బొమ్మలేశ్వరి దేవాలయం అన్నాను కదా, దొంగరగడలో పెద్ద బొమ్మలేశ్వరి మాత ఉంది. వీలైతే ఎప్పుడైనా వెళ్ళి వీడియో తీస్తాను, అక్కడ కూడా మీకు పెడతాను. చాలా బాగుంటుంది అమ్మవారిది కూడా, చాలా మహిమ గల అమ్మవారు. ఈరోజు హవన కార్యక్రమం అవుతుంది. మధ్యాహ్నం బండారా కూడా పెడుతుంటారు. సాటర్డే కిచిడి పంచుతారు. కాలభైరవుడి విగ్రహం పెట్టున్నారు. పక్కన త్రిశూలం ఉంది కదా, ప్రతి గురువారం అక్కడ నిమ్మకాయలు మాలేస్తారు. ఇక్కడ శీతలామాత ఉంది కదా, మన తెలుగులోనేమో మంకనమ్మ అమ్మవారు కూడా ఉంటారు, ఇక్కడ శీతలామాత అని అంటారు. చాలా నమ్ముతారు ఇక్కడ శీతలామాతని. 3 జెండాలది ఇక్కడే పెట్టున్నారు. ఈరోజే పెట్టున్నారు, ఇంకెప్పుడు పెట్టరు. ఈరోజు పూజ అని. పూర్తి దేవాలయం మొత్తం ఎత్తులోనే ఉంటుంది. ఆ పైన కాళికి మాత, గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి మాత ఇవన్నీ పెట్టున్నారు. అవి ఇప్పుడు ఈ తాతయ్య గారు కళ్ళలోనే కనిపించింది అమ్మవారు. నేను ఇక్కడ ఉన్నాను అంటే తవ్వగానే అమ్మవారు కనిపించింది. అమ్మవారు రోజు రోజుకి కొంచెం పెరుగుతుందని అందరు అంటుంటారు. ఈ తాతయ్య గారే ప్రాణప్రతిష్ఠ చేశారు. 50 సంవత్సరాలైంది. తను చేసిన మంచితనం అంత చక్కగా ఈరోజు చిన్న శివాలయం పెట్టుకున్నారు. ఇక్కడ పక్కన పెట్టున్నారు. ఇవన్నీ కొత్తగా ఇవన్నీ పెట్టున్నారు. ఫస్ట్ అమ్మవారి చిన్న బొమ్మలేశ్వరి మాత అమ్మవారిదే ఉండేది. ఇక్కడ రాధాకృష్ణ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.